మంచు ఫ్యామిలీకి అయితే మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మంచు ఫ్యామిలీ అనగానే మనకు గుర్తొచ్చేది మంచు మనోజ్ అన్న. మంచు మనోజ్ అన్న ఫ్యామిలీకి మాత్రం మంచి గుడ్ న్యూసే. సో ఫ్రెండ్స్, తెలిసిందే కదా. మంచు మనోజ్ అన్న గురించి చెప్పుకుంటే, మంచు మనోజ్ అన్న ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. తర్వాత విడాకులు కూడా అవ్వడం జరిగింది. అండ్ కొన్ని రోజులు అన్న బాధతో, అంటే ఏం చేయాలో తెలియక ఆ బాధతో డిప్రెషన్లో వెళ్ళడం కూడా జరిగింది. అండ్ మంచు మనోజ్ అన్న సాంగ్స్ అయినా, మూవీస్ అయినా, ఏదైనా కూడా ఒక మంచి కంటెంట్ మంచిగా నవ్విపిస్తాడు, ఏడిపిస్తాడు. అంటే అన్న దగ్గర ఉన్న టాలెంట్ అది. అండ్ ఇంకోటి జెన్యున్గా ఉంటారు. ఏదైనా మాట్లాడేటప్పుడు జెన్యున్గా మాట్లాడతారు. జెన్యున్గా ఉండే వ్యక్తి అంటే మంచు మనోజ్ గురించి చెప్పుకోవచ్చు. సో మంచు మనోజ్ రెండో పెళ్లి కూడా చేసుకోవడం, భూమా మౌనిక గారిని ప్రేమించి, భూమా మౌనికకి కొడుకున్నా కూడా ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది మార్చి పోయిన సంవత్సరం. అయితే ఈ సంవత్సరం 12 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి అయితే కొడుకు పుట్టడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మంచు మనోజ్ ఎంతో హ్యాపీగా, నా లైఫ్లో నాకు చాలా హ్యాపీ మూమెంట్ అని చెప్పుకొచ్చారు. అండ్ ఇంకొకటి, ఈ విషయం తెలిసిన ఇక తాతగారు తెలుసుగా, మన మోహన్ బాబు గారు కూడా ఆ హాస్పిటల్కి వెళ్ళి ఊహించని అయితే పెద్ద గిఫ్ట్ అయితే ఇచ్చినట్ట. ఆ గిఫ్ట్ మాత్రం కాస్ట్లీ గిఫ్ట్ అంట. అంటే తాత మనోడి కోసం దాచిపెట్టిన కాస్ట్లీ గిఫ్ట్ అయితే మనోడికి ఇవ్వడం జరిగిందంట. ఈ విషయం తెలుసుకున్న మంచు లక్ష్మి గారు కూడా వెంటనే ముంబై నుంచి హైదరాబాద్కి వచ్చి ఆ హాస్పిటల్కి అయితే వెళ్ళి హాస్పిటల్లో చూడడం జరిగింది అల్లుడిని. సో మంచు ఫ్యామిలీ అయితే ఫుల్ హ్యాపీ. అండ్ ఫ్యాన్స్ కూడా ఆల్మోస్ట్, ఫ్యాన్స్ అన్న హ్యాపీగా ఉంటే అందరూ ఫ్యాన్స్ కూడా హ్యాపీ. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.